10 10 10 15 15 15 12 12 12 ఇవి నారాయణ చదివిన కాలేజ్ ర్యాంకులు కాదు. కాంగ్రెస్ వాళ్ళ కమిషన్ ర్యాంకులు ఇవి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్లకు దగ్గరగా ఉండే బంధుగణం ఎంపీలు ఇక వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నదంతా ఫ్యామిలీ ప్యాక్. అన్న, తమ్ముడు, బామార్ది, అల్లుడు అందరూ వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే మినిస్టర్లు, వాళ్ళే ఎంపీలు, అంతా ఫ్యామిలీ ప్యాక్ కదా. ఇక వాళ్ళు మంచిగా ఏమంటారు కదా, కుటుంబ కథా చిత్రం లాగా వాళ్ళు కలిసి దోచుకుంటున్నారు. 10% కమిషన్ తీసుకుంటున్నారు, 30% కమిషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసి, లేకపోతే నేను కూడా ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ చేసి తీసిన నిజాలు కాదు. వాళ్ళే బయట పెట్టుకున్న నిజాలు. ఇవాళ గాంధీ భవన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు. లంచగొండులు ఎవరు, కమిషన్ ఏజెంట్లు ఎవరు, బ్రోకర్లు ఎవరు, ఈ కమిషన్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు, బంధువులు ఎవరు, మంత్రులు ఎవరు, ఈ మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. పోయి మా ఉమ్మడి మామనాడు జిల్లా సంబంధించిన వాళ్ళే బయటపెట్టింది. అంతకుముందు బయటపెట్టింది మా మామనాడు జిల్లా వాళ్ళే, ఇప్పుడు బయటపెట్టింది మా మామనాడు జిల్లా వాళ్ళే. ఇది జరుగుతున్నది. ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా వెనక ఒక పెద్ద ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. వీళ్ళంతా కార్యకర్తలు. ఈ కార్యకర్తల్లో ఒక లీడర్ కనిపిస్తున్నాడు. ఆయన సంపత్ కుమార్, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసిసి సెక్రటరీ. వీళ్ళందరూ వచ్చి వినతిపత్రం ఇస్తున్నారు. ఎవరికి? పిసిసి చీఫ్కి ఇస్తున్నారు. ఈ వినతిపత్రం ఏదో మాకు పదవులు ఇవ్వమనో, లేకపోతే మాకు ఇంకేదో ఇవ్వమనో, పైసలు ఇవ్వమనో, గవర్నమెంట్లో పనిచేయమనో వినతిపత్రం కాదు. ఈయన మీద మల్లూరు రవి పైన వీళ్ళు కంప్లైంట్ చేసినారు. ఎవరికి? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారికి చేసినారు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు కూడా చేసినారు. ఆమె కూడా అక్కడనే ఉన్నది గాంధీ భవన్లో. ఆమెకు కూడా కంప్లైంట్ చేసినారు. ఏమని కంప్లైంట్ చేసినారంటే, అది కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోని అవసరం లేదు. ఎందుకంటే సంపత్ కుమారే ట్వీట్ చేసిండు. డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ మల్లురవి పైన పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లురవి గారి పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారికి ఫిర్యాదు చేసిన అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. అసలు మొన్ననే కొత్త పదవి క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆయన. ఆ క్రమశిక్షణ సంఘమేనే క్రమశిక్షణగా లేడని చెప్తున్నారు వీళ్ళు. ఎందుకు క్రమశిక్షణ లేడంటే ఇక్కడ ఉన్నది. గత ఏడాది కాలంగా ఒక్కరోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను పట్టించుకోకుండా బీఆర్ఎస్ నాయకుల పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10% కమిషన్ వసూలు చేసుకొని తన సొంత లాభానికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్థమైందా? 10% కమిషన్ తీసుకున్నట్ట మల్లురవి గారు, సీనియర్ ఎంపీ. మరి 10% కమిషన్ తీసుకున్నానట. ఇంకా దాంట్లో కమిషన్ తీసుకున్న దాంట్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏముంటుంది? ఎవరు పోతే వాళ్ళ దగ్గర కమిషన్కు పార్టీలు ఉంటాయా? ఎవరు వచ్చినా సరే మాకు 10%. అట్లా 10% కమిషన్ తీసుకున్నారట మల్లురవి గారు అని ఎస్ఏ సంపత్ కుమార్ చేసిన ట్వీట్. ఇది కంప్లైంట్ కాపీ, ఇది కంప్లైంట్ ఫోటో. ఇక్కడ ఉన్నాడు సంపత్. మిగతా వాళ్ళంతా ఆ పార్టీకి అలంపూర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన లీడర్లు. ఇంకా ఇప్పుడు ఏం చెప్పాలి? మల్లురవి గారేమో మల్లు బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్కు అన్నదమ్ములు కదా వీళ్ళు. నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి, అక్కడ మధిర కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క. ఇంకా 7 దారులు. చాలామంది తెలుసా బట్టి విక్రమార్క దగ్గర కమిషన్ తీసుకుంటే పనులు అవుతున్నాయంట కదా. అసలు కమిషన్ ఎక్కడ ఇవ్వాలి? మా పనులు కావాలంటే ఎవరిని సంప్రదించాలి? ఈయన సంప్రదించండి, మల్లురవి గారిని సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడే కాబట్టి ఇక మనకి ఈజీ యాక్సెస్. అంటే మొత్తం చుట్టూ బంధగుణాన్ని పెట్టుకొని ఆల్రెడీ బట్టి విక్రమార్క ఏం చేస్తున్నాడో అందరికీ తెలుసు కదా. బట్టి విక్రమార్క కమిషన్ తీసుకుంటున్నాడు 10%, 12% అని సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారు. ఆయన భార్య ద్వారా తీసుకుంటున్నాడని. ఇది తెలంగాణ రాష్ట్రానికి మొత్తం తెలిసిపోయింది, జనాలకు మొత్తం తెలిసిపోయింది. ఇంకోటి ఏంటంటే, దీన్ని ఇంకొక విషయం మనం చెప్పుకోవాలి. ఈ కంప్లైంట్ చేసుకునేది ఎన్నో సీక్రెట్గా కాదు, గాంధీ భవన్ మెట్ల మీద. ఇంకా గాంధీ భవన్ పార్టీ ఆఫీస్ ఇది. ఇంకా ఇంతకన్నా దీనికి అసలు ఏసీబీ అవసరం లేదు, సిబిఐ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం జరుగుతుంది, మినిస్టర్లు ఏం చేస్తున్నారు, మినిస్టర్ల చుట్టూ ఉన్న బంధుగణం ఏం చేస్తుంది, పార్టీ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇది చేస్తున్నారు. వీళ్ళు దేనికోసం ఎంపీలు అయినట్టు, దేనికోసం మినిస్టర్లు అయినట్టు
10% కమిషన్ కోసమా? హోల్సేల్ ఉన్నట్టుంది 10%, అక్కడ పోతే 12, డైరెక్ట్ పోతే 12, 15, 16 అంటున్నారు. అసలు ఈ కమిషన్ల వ్యవహారం ఏంది? అసలు ఇదంతా బ్రోకరిజం. వాళ్ళకు జీతాలు ఇస్తారు, ఎంపీ కోటాలో జీతం ఉంటుంది, ఎంపీకి ఇంకా ఫండ్ ఉంటుంది, అది కూడా పర్సంటేజ్కి ఇస్తారు ఎంపీలు. వీళ్ళకు సంవత్సరానికి 5 కోట్ల ఫండ్ ఉంటుంది ఎంపీలకు. వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీల రకరకాల స్కూళ్ళ డెవలప్మెంట్ కోసమో, కరెంటు తీగల కోసమో, బుగ్గల కోసమో, బోర్లు వేసుకోమనో, రోడ్ల కోసమో ఇస్తారు. దానిలో కూడా కమిషన్ తీసుకుంటారు. అది ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం. కానీ ఇట్లా జనాల దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకోవడం మాత్రం ఇది మాత్రం హైలైటే. జనాల దగ్గర నుంచి అంటే ఇవే ఉంటాయి కదా, ఆల్రెడీ పనిచేసిన కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, తర్వాత ఏమన్నా ఒక కార్యకర్త ఉంటారు కదా, కార్యకర్తలకు ఏముంటుంది, అరే నువ్వు కాంగ్రెసే కదా కొద్దిగా బిల్లు ఇప్పి అంటారు. ఆ బిల్లు తీసుకుపోయి మల్లరవికి ఇస్తే మల్లరవి తీసుకుపోయి 10% మాట్లాడుకొని దానికి వెళ్ళి కట్ చేసుకొని బిల్లు ఇస్తాడు అనుకుంటా. ఇది ఫస్ట్ కాదు, నాకు తెలిసి ఇది లాస్ట్ కూడా కాదు. సంవత్సరాలనే మొత్తం పుచ్చాకావాలన్నాడు వలిగింది పాపం. జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన మా పాలమూరు బిడ్డనే. వాళ్ళ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకొని చెప్పలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ తీసుకుంటున్నాడు, బట్టి విక్రమార్క 10 to 12% కమిషన్ తీసుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పింది కదా. మళ్ళీ ఏమవుతుంది ఇప్పుడు? దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారు? పార్టీ హైకమాండ్ తీసుకుంటుందా? పార్టీ పెద్దలు తీసుకుంటారా? క్రమశిక్షణ సంఘం చైర్మన్ మీదనే క్రమశిక్షణ తప్పిండని 10% కమిషన్ తీసుకుంటున్నాడని సొంత పార్టీ లీడరు నార్కన్ పార్లమెంటు పరిధిలో ఉండే మాజీ ఎమ్మెల్యే అలంపూరు సంపత్ కుమార్ కంప్లైంట్ చేసి దాని బాజాప్తా ఆయన ట్విట్టర్లో, ఫేస్బుక్లో పెట్టుకున్నాడు. బాజాప్తా, దీనిలో ఏం లేదు వెనక తిరుగుడు. ఏ ప్రభుత్వం దీన్ని కమిషన్ల ప్రభుత్వం అనాలనా? దీన్ని ఏం ప్రభుత్వం అనాలే? ఇంత ఓపెన్గానా? అసలు ఏమో సీక్రెట్గా ఎక్కడెక్కడన్నా జరిగేదేమో అంతకుముందు, ఎప్పుడన్నా ఎక్కడన్నా అక్కడ లోపల జరిగేదేమో. కానీ ఇది ఇంత దారుణంగా ఓపెన్గా దీన్ని ఎట్లా పోల్చాలి? దేంతో పోల్చాలి? బజార్న జరిగే వ్యవహారాన్ని ఏమనాలి మనం? మొత్తం బజార్న పడ్డది వీళ్ళ సంసారం అంతా. కమిషన్ల కోసమా? వీళ్ళని ఎంపీలు చేసింది, ఎమ్మెల్యేలు చేసింది, మినిస్టర్లను చేసింది ప్రభుత్వం మొత్తం కమిషన్ల కోసమా? ఎవరి లెవెల్లో వాళ్ళు దొబ్బేస్తుంటే తెలంగాణ ఏడిపోతుంది. జనాలకి ఏమో ఈయనకే పైసలు లేవు, వీళ్ళేమో సంపాదించుకుంటున్నారు. ఇదే కదా మనకు అర్థమైంది. ఏడ వస్తాడ పీక్క తింటున్నారు, అదే కదా మనకు అర్థమైంది. వీళ్ళకి ఏం శిక్ష చేయాలి? ఎవరు శిక్ష చేస్తారు? వీళ్ళ ధైర్యం ఏంటంటే కింద మీద పడి కులం చెప్పుకొని, మతం చెప్పుకొని, సోనియా గాంధీ పేరు చెప్పుకొని, ఇందిరాగాంధీ పేరు చెప్పుకొని, రాహుల్ గాంధీని తెప్పించి ఆయనతో అబద్ధాలు చెప్పించి గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఇంకా 3.5 సంవత్సరాలు ఎవ్వడేం పీకలేడు. ఈ 3.5 సంవత్సరాల్లో మనం చెట్టుకు ఎవడైనా సరే ఏం చేస్తారు? చెట్టుకు కాయలు పండ్లు కోస్తారు. వీళ్ళు చెట్టులు కాయలు పండ్లు కాదు, చెట్టును బుడం కాడికి మొత్తం ఇంకా మళ్ళీ అవకాశం ఉండొద్దు, ఇంకా మళ్ళీ అవకాశం ఉండదు. ఇంకా మనకి ఇదే చివరి అవకాశం. మొత్తం బుడం కాడికి ఏర్లతో సహా కొట్టాలని కొడుతున్నారు. బంగారు బాతుగుడ్డు స్టోరీ తెలుసు కదా. గుడ్లు పెడుతుంది, రోజు గుడ్డు ఏం తింటాం, ఒక్కటేసారి బాతుని వేసేసాం అనుకో, కడుపులో అన్ని గుడ్లు రెడీగా ఉంటాయి, తిందామని వేసిర్రు. ఆ గుడ్డు రోజు ఒకటే తయారవుతుంది, ఏముండవు కడుపులో. వీళ్ళు అదే పని చేస్తున్నారు 3.5 సంవత్సరాలు. ఇంకా మొత్తం వీళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యిందే పీల్చుగా తిననికే. అట్లే కనిపిస్తుంది. అసలు ఎక్కడైనా ఏ గవర్నమెంట్లోనైనా ఒక మంత్రి పైన ఒక ఎమ్మెల్యే బాజాప్తా కంప్లైంట్ చేస్తే, లేకపోతే పలానా 30% తీసుకుంటాడని చెప్పేసి ఓపెన్గా మాట్లాడితే అసలు ఆయన మంత్రిగా కొనసాగవచ్చా? అది రాజనీతియా? రాజీనామా చేయాలి. అసలు ఆరోపణ వస్తే రాజీనామా చేయాలి. ఈయన మళ్ళీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఇచ్చారని చెప్పేసి అదేదో పెద్ద ఇంటర్నేషనల్ పోస్ట్ ఇచ్చినని పెద్ద ర్యాలీ తీసిర్రు. ఆమె మళ్ళీ ఈమెవరు మీనాక్షి నటరాజన్ గారు క్లాస్ స్పీకర్ అంటే ఏమో నువ్వు క్రమశిక్షణ సంఘం ఇస్తే అప్పుడే క్రమశిక్షణ తప్పినవన్నదంట. క్రమశిక్షణ సంఘాన్ని కూడా ర్యాలీ తీస్తారు ఎవడన్నా? అది మీ పార్టీ పోస్టు, మీరే క్రమశిక్షణ ఉంచాలి. మల్లరవి గారు మీరే క్రమశిక్షణ తప్పిరని ఇట్లాంటి కంప్లైంట్లు వచ్చినాయి. ఏమనాలి? ఇంకా గవర్నమెంట్లో ఏం జరుగుతుంది? మొత్తం కించిత్ మొత్తం పర్సెంటేజ్లే. ఇంకా మనోడు లేడు, తనోడు లేడు, మనది లేదు, మీది లేదు, ఏం లేదు. ఎక్కడెక్కడ మొత్తం దోసుకోవాలి. ఒక్కటే ఎజెండా, ఇది ఒక్కటే ఎజెండా, ఇంక వేరే ఎజెండాలు ఏం లేవా? మల్లరవి ఈ సంవత్సరం ఆయన ఎంపీ సంవత్సరం ఏంటి ఏం చేసిండు? నాగర్ కర్నూలుకి ఏమైనా చేసిండా? లేకపోతే పార్లమెంట్లో ఏమైనా మాట్లాడిండా? తెలంగాణకి ఏమైనా సాధించిండా? ఆయన ఒక్కడే కాదు, ఎంపీలందరూ అదే పరిస్థితి.
మొత్తం బిజినెస్ బిజినెస్ బిజినెస్. ఇది ప్రజాపాలన కాదు, ఇది బిజినెస్, కాంగ్రెస్ బిజినెస్. తెలంగాణ ప్రజలు స్పందించాలి. నేనేం ఒత్తుకుంటా కానీ తెలంగాణ ప్రజలు స్పందించాలి. ఇట్లాంటి దాన్ని సహిస్తారా మీరు? ఇది కరెక్టేనా? ఏ గవర్నమెంట్ అయినా సరే కమిషన్ల గవర్నమెంట్ అని పేరు వచ్చింది ఇప్పటికే. పొద్దుగా లేస్తే మళ్ళీ నీతి వాక్యాలు ఒక్కొక్కరు. కమిషన్ కుండ సురేఖ చెప్పలే, డబ్బులు తీసుకొని మంత్రులు ఫైళ్ళు మూవ్మెంట్ చేయరని చెప్పి ఇంకేం కావాలి సాక్ష్యాలు? ఓ మంత్రి చెప్పే, ఎమ్మెల్యేలు చెప్పిరి, యువతల మాజీ ఎమ్మెల్యే చెప్పే, ఎంపీ మధ్యలో ఉండే బట్టి విక్రమార్క, ఇంతమంది ఉన్నారు ఆయన దిక్కు ఏజెంట్లు, ఇంకా మల్లు రవి ఉన్నాడు, ఇంకా చుట్టాలు బంధువులు బామార్దులు ఇంకా ఎంతమంది ఉన్నారో. గాడే దేవుడే కాపాడాలి తెలంగాణను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.